సో హలో గైస్, ఈ రోజు మనం ఒక ప్రెషర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను పొద్దుగల్లో వచ్చే ప్రెషర్ గురించి మాట్లాడటం లేదు. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఈస్ కాల్డ్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ అంటే పర్టికులర్ గా ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగే ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్. నార్మల్ రోజుల్లోనే ఆ రోజు కూడా నార్మల్ గానే స్టార్ట్ అవుతుంది. హాస్టల్లో ఒకటి బెడ్ లో ముగ్గురు పడుకొని వాడి కాలు నీ ముఖం మీద, నీ కాలు వాడి ముఖం మీద, ఒక యాంగిల్ లో చెప్పాలంటే 69 పొజిషన్ లో పడుకొని ఉంటారు. ఎవరిది ఎవరి నోట్లో ఎవర స్క్రిప్ట్ రాసింది. సో అలా ఒక్కడి మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ని ఇంకొకటి దర్శించుకొని నిద్రలేస్తారు. వెరీ గుడ్ ఫ్రెండ్షిప్. ఆ రోజు దాకా ఒకే ప్లేట్ లో తింటారు, ఒకే బట్టలు వేసుకుంటారు, కింద వేసుకోవడానికి ఏం లేకపోయినా కూడా సరే షేర్ చేసుకుంటారు. కానీ ఒకే అమ్మాయిని మాత్రం గోకరు. ఇద్దరు బాయ్స్ ఫ్రెండ్షిప్ అంటే నైస్ రా బిట్టు. సో ఇలా ఉన్న జీవితాల్లో ఒక్క నోటిఫికేషన్ పాపప్ అవుతుంది, ఎగ్జామ్ టైం టేబుల్. అంతే. ఆ రోజు దాకా వాడు నీకు ఎంత మంచి ఫ్రెండ్ అయినా అయ్యుండని, ఆ రోజు తర్వాత నీ లైఫ్ లో వాడు ఒక పెద్ద పాము లాంటి వాడే. బెడ్ సపరేట్ అయిపోతుంది, ప్లేట్ సపరేట్ అయిపోతుంది, అన్ని సపరేట్ అయిపోతుంది. కానీ వాడి కళ్ళు మాత్రం నీ మీదే ఉంటుంది. ఎగ్జామ్ కి ఎంత ప్రిపేర్ అయ్యావు, ప్రెసెంట్ ఏ టాపిక్ చదువుతున్నావు అని నీకు గుర్తుండకపోవచ్చు, కానీ వాడికి నువ్వు ఏ లైన్ చదువుతున్నావు, ఏ పేజ్ చదువుతున్నావు, ఏ టాపిక్ చదువుతున్నావు అని పిన్ టు పిన్ అన్ని గుర్తుంటుంది. అంతలా పెడతాడు నీ మీద కళ్ళు వాడు. గులాబ్ జామున్లు ప్యాక్ అయ్యే విషయం ఏంటంటే, రాత్రి 12 అయినా పడుకోడు. వాడి బాడీ మొత్తం అలసిపోయి పడిపోయినా సరే వాడు బుక్ మీద నుంచి వాడి కళ్ళు మాత్రం తీయడు అంటిల్ నువ్వు పడుకునేదాకా. ఒక గంట నుండి వాడు చదువుతుంది ఏది వాడి బుర్రలోకి ఎక్కదు. అయినా సరే నువ్వు మేల్కొని ఉన్నావా, నీకంటే ఒక నిమిషం ఎక్కువగానే మేల్కొని ఉండాలి. అది ఫ్రెండ్ సైకాలజీ. బై మిస్టేక్ వాడికి నిద్ర ఎక్కువ వచ్చేసింది, అయినా నువ్వు పడుకోలేదనుకో, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక వారు. లైట్ ఆఫ్ చేయరా, పడుకోవాలి, టైం అయింది. బై మిస్టేక్ కూడా నువ్వు లేదరా నేను ఇంకా కొంచెం చదువుకోవాలి అని అనకూడదు. అన్నావా అయిపోయింది, ఇంకా గొడవే గొడవ. మూసుకొని లైట్ ఆఫ్ చేసి పడుకోవడమే బెస్ట్ దానికంటే. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ స్నేక్. అండ్ ఇది ఇక్కడితో ముగిసిపోదు. ఇంతకంటే గులాబ్ జామున్లు నోట్లోకి వచ్చే విషయం ఏంటంటే, 12 గంటలకు పడుకున్నాడు, మళ్ళీ రాత్రి 2 గంటలకు లేచి ఎవరికి తెలియకుండా ఫోన్ బ్రైట్నెస్ తో చదువుకుంటుంటాడు. ఆ టైంలో నాకు బై మిస్టేక్ మెలకు వచ్చి వాడిని చూస్తే, వీడు చదువుతున్నాడా లేకపోతే నా మీద చేతబడి చేస్తున్నాడా అనేసి భయంతో నాకు నిద్ర రాదు. అండ్ అప్పుడు నేను నిద్ర లేచినట్టు వాడికి తెలిసింది అనుకోండి, సడన్ గా నింజాలాగా మారిపోయి కూర్చుని ఉన్నాడు పడుకున్న పొజిషన్ కి వచ్చేస్తాడు. అదే మాదార్. నార్మల్ గా అందరికి ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడు పెడతారు? మార్నింగ్ 9 కి 10 కి అలా. కానీ మాకు ఎగ్జామ్స్ పెట్టే టైం ఏంటో తెలుసా? మధ్యాహ్నం 2 గంటలకి. మా కాలేజ్ లో ఈ థాట్ వచ్చిన గొట్టంగాడు ఎవడో గానీ, అరే మధ్యాహ్నం తిన్న తర్వాత బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోయి గర్ల్ ఫ్రెండ్ తో కలలు కనే టైం రాది, ఆ టైంలో ఆన్సర్స్ రాయమంటారు ఏంట్రా చెత్తనా కొడుకు. నార్మల్ గా ఎగ్జామ్ 2 కి అయితే అమ్మాయిలు ఎగ్జామ్ రూమ్ కి 1:30కే వచ్చేస్తారు, కాస్త లేట్ అయినా 1:45కి వచ్చేస్తారు. దిస్ ఇస్ ద యాక్చువల్ పీక్ టైమ్ ఆఫ్ టాపర్. మహానటి సావిత్రి కూడా ఎందుకు పనికిరాదు. అయ్యో నేనేం చదవలేదు, అయ్యో నిన్నంతా నేను టీవీ చూస్తూనే ఉండిపోయా, నాకేం రాదు, నాకు జాబ్ కూడా రాదు, మా నాన్న నన్ను అంకుల్ కి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆన్ ది అదర్ సైడ్ దేర్ విల్ బి సమ్ బాయ్స్. ఎగ్జామ్ కి ఏ టైం కి వెళ్దాం మామా చూడరా, ఇక్కడ నుండి మన ఎగ్జామ్ హాల్ 1 కిలోమీటర్ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్ గా 1000 స్టెప్స్. మనం సెకండ్ కి 2 స్టెప్స్ వేసిన నిమిషానికి 120 స్టెప్స్. ఈ లెక్కన 10 మినిట్స్ మోర్ దెన్ ఎనఫ్ రా. అంటే మనం 150కి బయలుదేరిపోతే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఇద్దరు టాలెంటెడ్ పోకీమాన్స్ ఈ డిస్కషన్ ని ముగించే లోపలే టైం 155 అయిపోయి ఉంటుంది. దాని తర్వాత వీళ్ళు ఎగ్జామ్ హాల్ రీచ్ అయ్యేసరికి 2:10 అవుతుంది. సరే వచ్చారుగా, సార్ అలో చేస్తారా? లేదు, ఐ విల్ నాట్ అలో యూ ఇన్ సైడ్, యు ఆర్ లేట్. సర్ దట్ డోంట్ వేస్ట్ మై టైం, గెట్ అవుట్. డోంట్ వేస్ట్ మై టైమ్. ఎగ్జామ్ జరుగుతుంది మాకు, 100 మార్కులకి రాయాల్సింది మేము, ఉన్న 3 గంటల్లో 20 నిమిషాలు దొబ్బింది కూడా మాకే. డోంట్ వేస్ట్ మై టైం అంటావేంట్రా, శవాల దగ్గర చిల్లర ఏరుకునేటోడా అని అందం అనుకుంటాడు, కానీ అనలేడు. ఆ తర్వాత రైట్ ఏ లెటర్ అండ్ గెట్ సైన్ ఫ్రమ్ హెచ్ఓడి, దెన్ ఓన్లీ ఐ విల్ అలో యూ. ఇదెక్కడ లవంగంలో లాజిక్ నాకు అర్థం కాదు. ఇప్పుడు A4 షీట్ తెచ్చి నీట్ గా మార్జిన్ గీసి మంచి గ్రామర్ లో లెటర్ రాసి ఆ గుండ్లంచు సారీ హెచ్ఓడి గాడు ఏ మూలలో బిట్లు చూస్తున్నాడో వెతికి ఈ లెటర్ కాకుండా సపరేట్ గా వీడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసి సైన్ అడిగితే ఆ మహాన్ బావుడు ఏమంటాడు, యువర్ హ్యాండ్ రైటింగ్ ఇస్ వెరీ బ్యాడ్, దిస్ లెటర్ ఇస్ నాట్ గుడ్, ఐ విల్ నాట్ సైన్. వీడికి లెటర్ ఇంపార్టెంట్, హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ అర్థం కాదు. సరే ఏదో తిప్పలు పడి వాడి దగ్గర సైన్ తీసుకొని ఇదంతా అయిన తర్వాత ఎగ్జామ్ హాల్ కి వచ్చే లోపు 45 నిమిషాలు దొబ్బుతుంది. మేము రాసే 35 మార్కులకి ఇది మోర్ దెన్ ఎనఫ్ అనుకోండి, అది వేరే విషయము. ఎగ్జామ్ కి ముందు మాలో కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. ఆ టైంలో ఏం జరిగిన దేవుని మొక్కడం లాంటివి మాత్రం ఉండదు. మాకు ఆయన ఎవరో తెలియదు, ఆయనకు మేము ఎవరో తెలియదు, మాకు ఆయన అవసరం అంతకంటే లేదు, ఐఎమ్ ప్రౌడ్ ఎథిస్ట్ ఇలా అనుకొని గ్రూప్ స్టడీస్ స్టార్ట్ చేయడానికి వెళ్తాము. చూడండి, గ్రూప్ స్టడీస్ జరగాలంటే గ్రూప్ లో ఒక్క టాపర్ అయినా ఉండాలి. కానీ టాపర్స్ కి ఏం రాని వాళ్ళ దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండడం ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డోరేమాన్ చూసేటప్పుడు ఎక్కడైనా డేకిసుకుని నోబితా డోరేమాన్ తో 5 నిమిషాల కంటే ఎక్కువగా ఉండడం చూసారా? ఉన్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ బ్లూ కలర్ లో పిచ్చి దొబ్బిన
పిల్లి అండ్ సోడా బుడ్డి అద్దాలు పెట్టుకున్న దద్దమ్మతో తిరిగితే జీవితం అంతా సుజుకా డోరా కేక్ వెనకాలే ఎవడరా స్క్రిప్ట్ రాసింది? సారీ సుజుకా డోరా కేక్ కాదు, సుజుకా కామ డోరా కేక్ లో వెనకాలే తిరగాల్సి వస్తుందని తిరగడు. ఇన్ ద సేమ్ వే మేము ఏ టాపర్ దగ్గరికి వెళ్ళినా వాడు ఒక్కటి నాకేం రాదు అని చెప్తాడు, లేకపోతే గ్రూప్ స్టడీ 30 నిమిషాల కంటే ఎక్కువ సాగదు, ఆపేస్తాడు వాడే. ఇదంతా జరగడం చూసిన తర్వాత అప్పటిదాకా దేవుడి మీద లేని భక్తి నమ్మకం ఒకేసారి పుట్టుకొని వచ్చేస్తుంది. కామెడీ ఏంటంటే విచిత్రమైన మూఢనమ్మకాలు కూడా పుట్టుకొచ్చేస్తాయి. లైక్ బయట నల్లగా ఉన్న కుక్కలకి ఫుడ్ పెట్టడం, బ్లాక్ బట్టలు అస్సలు వేసుకోకుండా ఉండడం, సూర్యుడు ఉన్న వైపు తిరిగి చుచ్చు మాత్రం అసలు పోయకూడదు. నో, ఫైనల్ గా ఆ రోజు రానే వస్తుంది, కానీ మాకే రావాల్సింది వచ్చుండదు. ఎగ్జామ్ హాల్ లో ఒక్కొక్కటి నింజా హటోరీ అయిపోతాడు, ఎప్పుడు తలని 360 డిగ్రీస్ తిప్పేస్తాడో తెలీదు, ఒకటే చిటింగ్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్ లో వచ్చే క్వశ్చన్స్ ఇంకొక ఎత్తు. ఇదేం లడ్డూలో క్వశ్చన్ రా, ఏం అవసరం ఉంది చెప్పు ఇప్పుడు ఇందులో? ఇదంతా చూసిన తర్వాత కొంతమంది మనోభావాలు ఎలా ఉంటాయంటే, మనకు ఈ చదువు సంధ్య ఎందుకు, మనం హిమాలయాలకు వెళ్ళిపోయి సన్యాసం చేసుకుందాం, నాకేం రాదు నేను ఆత్మహత్య చేసుకునేస్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో కలుసుకుంటే అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే.